టాయిలెట్‌లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ నీళ్లు ఫ్లష్ ఉంటది? ఎక్కడ ఏం జేయాలి? కడుక్కోవాలి? లేకపోతే ఏ విధంగా వ్యవహరించాలన్నది తెలిసిన వాళ్ళు మాత్రమే వందే భారత్ స్లీపర్‌లు ఎక్కండి అంటున్నారు చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనంత్ రూపాంగుడి. వందే భారత్ స్లీపర్‌లో ఈ టాయిలెట్ మేనర్స్ తెలియకంటే ఈ పెద్ద వాటిట్లో టాయిలెట్స్ ఎట్లుంటాయంటే మనకి రైళ్లలో కూడా చూస్తుంటాం. మామూలు రైళ్లలో 2 రకాలుంటాయి. మామూలుగా కూర్చునేది, తర్వాతన ఈ కమోడ్ ఉండేటటువంటిది. వాటిని సరిగ్గా మెయింటైన్ చేయక మనం అక్కడ నీళ్లు పోయకుండా పోయేది, ఇట్లాంటివి చాలా ఉంటుంటాయి. వందే భారత్ అంటే కాస్త కాస్ట్‌లీ టికెట్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవి మిడిల్ క్లాస్ మెయింటైన్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్‌కి కూడా ఇట్లాగా అది మెయింటైన్ చేయడం చేత కానటువంటి విధంగా అది ఉందా? వాస్తవంగా మనం పబ్లిక్‌ని నిందించడం, ప్రయాణికుల్ని నిందించడం గాదు. టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు ఏం జెయ్యాలి? బటన్ ఎక్కడ ఉంటది? ఏం నొక్కాలి? ఇవి తెలిస్తా బయట బోర్డ్ పెట్టాలి. లేదా అక్కడ ఒక చిన్న ఏది వాయిస్ లాగా లోపల కూర్చున్నప్పుడు అది వినబడేటట్టు ఏదన్నా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఉంటే గనక. ఎందుకంటే చాలామందికి తెలీదు. ఫ్లష్ నొక్కడం ఏంటో తెలియక ఉండేవాళ్ళు బోలెడంతమంది. పల్లెటూళ్ళలో అనేక మంది ఇప్పుడంటే మారిందనుకోండి. ఇదివరకు పల్లెటూళ్ళలో వాళ్ళేంటి ఒక చెంబు పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకక్కడ చెంబు కనబడాలంతే. అది లేకపోతే గనక అంతే వెళ్ళిపోతారు. అట్లాంటి పరిస్థితులుంటాయి. మనం వాస్తవాల్ని గ్రహించాల్సుంది.